సో లెట్స్ గెట్ రెడీ ఫర్ అక్సాస్ సర్ప్రైజ్ బర్త్డే. చాలా సడన్ ప్లాన్ ఇది, అప్పటికప్పుడే రెడీ అయిపోతున్నాం. వేర్ వి ఆర్ గోయింగ్? సర్ప్రైజ్. ఎవరికి? హ్యాపీ బర్త్డే అక్సా. నేను సేమ్ ఎట్లున్నా తెలుసా, దయ్యం లెక్కున్నా కదా. నైట్ 11:30కి ఏమో కేక్ తీసుకుందామని ట్రై చేస్తే స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ అస్సలు తీసుకోవట్లేదు. దీప్తి వాళ్ళ ఇంటి కింద ఒక బేకరీ ఉంటుంది, సో అతను కాల్ చేసి మాది పక్కనే కేక్ రిక్వైర్మెంట్ ఉంది అంటే వెంటనే వాళ్ళు ఆ నైట్ లేసి వచ్చి కేక్ ఇచ్చారనమాట. అక్కడ ఒక 3 కేక్స్ ఉంటే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. లైట్ ఆన్ చేసింది. ఇంకా ఏ దొంగ మేడం, ఎవరండి మీరు? వస్తున్నా మాక్సా, మాదా బండి ఉంటా లోపలికి తీసుకురామా. చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం, ఎవరు మమ్మల్ని చూడొద్దు, మేము ఎవరికి డిస్టర్బెన్స్ చెయ్యొద్దు, ఎందుకంటే అక్కడ అది అపార్ట్మెంట్ కదా. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఎన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం చిన్నప్పటి నుండి, అది కూడా నిన్నుకి ఇంకా మనోజన్నకి పెళ్ళైన శుభ సందర్భాన ట్రై చేస్తాను. వద్దమ్మా ఫార్మాలిటీ వద్దు. 11:51. 9 minutes ఏదో మొత్తం భయపడతాము పరమత్తే అవుతుంది. 56 అవుతుంది. 56. అక్కడ క్లియర్గా నాయిసెస్ వినిపిస్తున్నాయి కదా, అది అక్సా ఇంకా పిన్ని వాళ్ళు అనమాట. మేము గుర్తు పట్టకుండా పక్క అపార్ట్మెంట్ నుండేమో అనుకొని అట్లనే కాలింగ్ బెల్ కొడుతున్నాం. అక్కడ అసలు మేము డోర్ని చూడలేదు, మా షాడోస్ కనిపిస్తాయేమో డోర్ ముందు నిలబడితే అని కొంచెం దూరమే నిల్చున్నాము. కరెక్ట్ 12కి పోయి చూసేసరికి లాక్ వేసి ఉంది. వెంటనే వాళ్ళ పిన్ని వాళ్ళ కింద ఫ్లోరే కదా అనేసి కిందకి వెళ్తున్నాం. 5th ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ వచ్చాక మనోజ్ అన్నాడు ఇదే ఫ్లోర్ అన్నాడు. కాకపోతే అక్కడ చూస్తే అది వేరే వాళ్ళది. వెంటనే 2nd ఫ్లోర్కి వెళ్ళిపోయినాం కాల్ చేసి. అండ్ మేము విన్న వాయిసెస్ కూడా ఇక్కడనే వస్తున్నాయి కాబట్టి కన్ఫర్మేషన్ తీసుకొని డోర్ కొట్టినాం. అండ్ హియర్ ఆర్ ది రియాక్షన్స్. Hi. I like it. Happy birthday to you. Happy birthday, Manoj Anna. Happy birthday. Many greetings to you. Many greetings to dear Aksa. Many greetings. Thanks, Ram. మేము డోర్ కొట్టినప్పుడు వాళ్ళు వాచ్మెన్ వచ్చారేమో అనుకున్నారట, డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రతి సీన్ అడ్వెంచర్లా అయిపోయింది మాకు. Bye, Aksa. Bye. Bye, guys. Diti, bye. Bye. మళ్ళీ రేపు రండి. Okay. జైల్లో వేసేసావి మళ్ళీ. బాయ్ బాయ్ బాయ్. ఈ మెమరీస్ మేము ఎప్పటికీ చెరిష్ చేసుకుంటాము. దీస్ ఆర్ సో స్పెషల్.